హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 153. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే కామెంట్స్ చేశారో మీరు వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పిక్ చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నా. యాక్చువల్లీ రేపు సండే, రేపు రావాల్సిన వీడియో ఈరోజే ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే రీసెంట్గా యమహా పిఆర్ టీం వాళ్ళు నాకు కాల్ చేశారు. ది కాల్ ఆఫ్ ది బ్లూ ఈవెంట్ అనేది మంగళగిరిలో కండక్ట్ చేస్తున్నాం, మీరు ఫ్రీగా ఉంటే వచ్చి పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి. మంగళగిరిలో హైలాండ్ ఉంది కదా, సో అక్కడ ఈవెంట్ అయితే జరుగుతుంది. నాతో పాటు మీరు కూడా రావచ్చు. డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా, ఆ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. ఎవరైతే యమహా బైక్స్ అండ్ స్కూటర్స్ వాడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్కి ఎటువంటి డబ్బులు అయితే వాళ్ళు ఛార్జ్ చేయట్లేదు, ఫ్రీగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. యమహా వెహికల్స్ లేని వాళ్ళైతే మాత్రం ఈవెంట్కి అయితే వచ్చి మొత్తం చూడొచ్చు. మీలో ఎవరైనా నన్ను మీట్ అవ్వాలన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే రేపు పొద్దున 9:30 తర్వాత ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. నేను 10:30, 11 ఆ టైంలో వచ్చేస్తాను, అక్కడ మీట్ అవుదాము. ఇంకా కామెంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ జయరాజ్ అయితే కామెంట్ చేశారు, లో కాస్ట్ రైడింగ్ గేర్ మీద వీడియో చేయండి అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు లో కాస్ట్లో మీకు అంత క్వాలిటీ అయితే ఉండదు, అలాగే అంత సేఫ్టీ కూడా ఉండదు బ్రో. రైడింగ్ గేర్ అనేది కొంచెం మనీ యాడ్ చేసుకుని మంచి రైడింగ్ గేరే మీరు కొనుక్కోండి. నేను అతి త్వరలో డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను, ఎందుకంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు, మంచి గ్లోజెస్ ఏమున్నాయో సజెస్ట్ చేయండి, అలాగే ఒక జాకెట్ కూడా నాకు సజెస్ట్ చేస్తే నేను అది వేసుకుని లాంగ్ అయితే వెళ్తాను అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా ఆ వీడియో హెల్ప్ అయింది కాబట్టి అతి త్వరలో ఆ వీడియో రికార్డ్ చేస్తా, దాంట్లో క్లియర్గా మాట్లాడుకుందాము. నెక్స్ట్ మను అయితే కామెంట్ చేశారు, టీవీఎస్ అపాచీ RTR 160 గురించి చెప్పండి బ్రో, వైబ్రేషన్స్ ఉన్నాయా? ఆ వెహికల్లో ఫస్ట్ నుంచి వైబ్రేషన్స్ ఉంటానే ఉన్నాయి బ్రో. 2025లో కూడా వెహికల్ అయితే ఉంది, అందులో మీకు రెడ్ కలర్ ఎలా వీల్స్తో అప్డేట్ చేసి తీసుకొచ్చారు. ప్లెయిన్ బ్లాక్లో మీకు 1,45,000 to 1,50,000 లోపే మీకు ఆ వెహికల్ లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే ఉండిద్ది. సో వెహికల్ పరంగా బాగుండిద్ది, డిజైన్ బాగుండిద్ది, కంఫర్ట్ బాగుండిద్ది, రైడింగ్ కూడా బాగుండిద్ది. బట్ 45 to 50 వెళ్ళగానే మీకు లైట్గా వైబ్రేషన్స్ అయితే వస్తాయి. 60 క్రాస్ అయింది అనుకోండి, ఇంకా వైబ్రేషన్స్, మీరు ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళలేరు. ఒకవేళ మీరు అపాచీ 160 కొనుక్కోవాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, వాటిని చెక్ చేయండి, దాన్ని బట్టి మీకు కొనాలా వద్దా అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ నరేంద్ర అయితే కామెంట్ చేశారు, బ్రో N150 2025 మోడల్ ఎప్పుడు వస్తుంది బ్రో, ఆర్ N150ని డిస్కంటిన్యూ చేశారా అని చెప్పేసి. చాలా కామెంట్స్ అయితే చూశాను, పల్సర్ N150 డిస్కంటిన్యూ చేశారు బ్రో, షోరూంలో అయితే ఉండట్లేదు అని చెప్పేసి కామెంట్స్ చేస్తూనే ఉన్నారనమాట. పల్సర్ 150 2025 మోడల్ ఆల్రెడీ షోరూమ్స్లో ఉన్నాయి బ్రో, ఒకవేళ లేకపోతే మాత్రం వాళ్ళు ఆర్డర్ చేస్తారు, వస్తాయి, కొద్దిగా వెయిట్ చేయండి. ఇంకా డిస్కంటిన్యూ చేశారా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే నాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. N150 డిస్కంటిన్యూ చేసిన దాని గురించి అయితే. N160 సింగిల్ సీట్ ఉంది కదా, సేమ్ అదే వెహికల్ N150 అనమాట. స్పెసిఫికేషన్స్ పరంగా ఎక్కువ డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. మేబీ N150 డిస్కంటిన్యూ చేసి N160 సింగిల్ సీట్తో అయితే తీసుకురావచ్చు, ఎందుకంటే 160cc అని చెప్పి చాలా మంది కొంటారు. కానీ రియాలిటీలో N150 N160 సింగిల్ సీట్ రెండు కూడా సేమ్ అనమాట, అది మీరు గమనించాలి. నెక్స్ట్ గణేష్ అయితే కామెంట్ చేశారు, బ్రదర్ యు ఆర్ సెడ్ న్యూ బయర్స్ అరౌండ్ 50 కిలోమీటర్స్ ఉంటే తీసుకోమంటున్నారు కదా, సేమ్ కంపెనీ బైక్స్ అబోవ్ 100 కిలోమీటర్స్ మోర్ దాన్ 10K డిస్కౌంట్ అవైలబుల్, తీసుకోవచ్చా? నియర్ షోరూమ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫ్రీగా సర్వీస్ ఇన్ టైంలో చేస్తారా అని చెప్పేసి. యాక్చువల్లీ ఇది లాస్ట్ సండే Q&Aలో నేను ఒక ఆన్సర్ అయితే ఇచ్చాను, దానికి రిలేటెడ్గా అయితే ఈ కామెంట్ అనమాట. సో నేను ఏం చెప్పానంటే, మీకు దగ్గరలో షోరూమ్ ఉంటే వెహికల్ పర్చేస్ చేయండి, కొద్దిగా లాంగ్ ఉందనుకోండి 100, 150, 200 కిలోమీటర్స్ దూరంలో మీకు షోరూమ్ ఉంటే వెహికల్ అయితే పర్చేస్ చేయొద్దని చెప్పాను. మనోడు ఏం అడుగుతున్నాడంటే 100 కిలోమీటర్స్ దూరంలో షోరూమ్ ఉండి 10,000 రూపాయల కన్నా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తే అక్కడ వెహికల్ పర్చేస్ చేస్తే మనకి దగ్గరలో ఉన్న షోరూంలో సర్వీస్ చేస్తారా అని చెప్పేసి. బ్రో మీరు ఆల్ ఇండియాలో ఎక్కడ వెహికల్ పర్చేస్ చేసినా సరే మీకు దగ్గరలో ఉన్న షోరూమ్కి వెహికల్ తీసుకెళ్తే ఖచ్చితంగా సర్వీస్ అయితే చేస్తారని ఇట్లా డౌట్ అయితే ఏమీ లేదు. ఫ్రంట్ ఆఫీసు, బ్యాక్ ఆఫీస్ అని చెప్పేసి రెండు ఉంటాయి. ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అలా ఉందనుకోండి షోరూము, ఫస్ట్ ఫ్లోర్లో అయితే సేల్స్ ఉంటాయి, సెకండ్ ఫ్లోర్లో సర్వీస్ అయితే ఉండిద్ది. సో కింద వాళ్ళకి పైన వాళ్ళకి అసలు సంబంధమే లేదు. మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, ఎందుకు వచ్చారు సార్ అని అడుగుతారు ఫస్ట్. సార్ ఈ వెహికల్ సర్వీస్ చేయించడానికి వచ్చాను అని మీరు చెప్తారు. సార్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళండి అని చెప్తారు. అక్కడ సర్వీస్ అడ్వైజర్ అయితే ఉంటారు. సో అతనైతే వచ్చి సార్ మీ వెహికల్కి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతారు. మీ వెహికల్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మొత్తం చెప్పండి, మొత్తం జాబ్ కార్డులో రాసుకుంటాడు. రాసుకున్న తర్వాత మీ వెహికల్ సర్వీస్ అయితే చేసి ఇస్తారనమాట. ఫ్రీ సర్వీస్ అయితే మాత్రం వాటర్ వాష్, లేబర్ ఇవన్నీ మీకు ఫ్రీగానే వస్తాయి. పెయిడ్ సర్వీస్ అయితే ఇవన్నీ మీరు పే చేసి వెహికల్ అయితే సర్వీస్ చేసుకొని తీసుకొని రావాలన్నమాట. సో మీరు వెహికల్ ఎక్కడ పర్చేస్ చేసినా సరే సర్వీస్ అయితే ఎక్కడైనా చేసుకోవచ్చు. వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు మాత్రం మీరు ఏపీలో ఉంటే ఏపీలో కొనడానికి ట్రై చేయండి. హైదరాబాద్లో ఉంటే TS రిజిస్ట్రేషన్ వస్తుంది కాబట్టి TSలో అంటే అక్కడ రిజిస్ట్రేషన్ కావాలి కాబట్టి అక్కడ కొనడానికి ట్రై చేయండి. అక్కడ కొనుక్కొని ఇక్కడికి వెహికల్ తీసుకొస్తే మాత్రం ఇక్కడ కూడా లైఫ్ ట్యాక్స్ అయితే పే చేయాలి. రూల్స్ అయితే బాగా స్ట్రిక్ట్ అయిపోయి హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా సర్వీస్ చేసుకొని వాడుకుంటారని కోరుకుంటున్నా. నెక్స్ట్ సాయి గణేష్ అయితే కామెంట్ చేశారు, బ్రో కొత్త బైక్ తీసుకునేటప్పుడు 1 రూపీ కూడా పే చేయకుండా EMIలో బైక్ ఇస్తారా బ్రో? 1 రూపీ కట్టకుండా కూడా మీకు వెహికల్ ఇస్తారా అంటే అసలు ఎక్కడ ఇవ్వరు బ్రో. మీరు 1 రూపీ డౌన్ పేమెంట్ చేసి వెహికల్ పర్చేస్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు బ్యానర్స్ అయితే పెడతారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ప్రాసెసింగ్ ఫీజు అయితే తీసుకుంటారు. EMIలో మీరు కొనుక్కుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా డాక్యుమెంటేషన్, ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పేసి ఉంటుంది. 4-5 వేల రూపాయలు మీరు అక్కడే పే చేయాలి. సో 1,00,000 రూపాయల వెహికల్ అనుకోండి, 1 రూపాయి మీరు కడతారు. సో 99,000 రూపాయలు మీరు ఫైనాన్స్ చేయించుకుంటారు.
డాక్యుమెంటేషన్ ఛార్జెస్కి మీరు ఎక్స్ట్రాగా 3-4 వేలు కడుతున్నారు కాబట్టి అది అసలు లెక్కలోకే రాదు. 99,000 రూపాయలు మీరు ఫైనాన్స్ చేయించుకున్నప్పుడు ఈఎంఐ చాలా ఎక్కువ పడిద్ది. దానికన్నా ఒక 10,000 రూపాయలు మీరు డౌన్ పేమెంట్ చేసి 90,000 రూపాయలు ఫైనాన్స్ చేసుకోమని చెప్తాను. ఇంకా ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టారనుకో మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గిద్ది, ఈఎంఐ కూడా కట్టేది కూడా తగ్గిద్ది. సో అది మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. నెక్స్ట్ ప్రదీప్ అయితే కామెంట్ చేశారు, హాయ్ అన్న, హీరో ఎక్స్పల్స్ 210 ఎప్పుడు షోరూంలో అవైలబిలిటీలో ఉంటుంది అండ్ ప్రజెంట్ బుక్ చేసుకోవచ్చా అని చెప్పేసి. కొంచెం వెయిట్ చేయండి బ్రో. ప్రదీపే కాదు చాలామంది కామెంట్స్ చేస్తూనే ఉన్నారు హీరో ఎక్స్పల్స్ 210 మీద. మీతో పాటు నాకు కూడా క్యూరియాసిటీగా ఉంది, ఎందుకంటే ఆ వెహికల్ నాకు కూడా చాలా ఇష్టం. అడ్వెంచర్ వెహికల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి అనమాట, ఎక్కడికైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. సో కొత్త వెహికల్ కాబట్టి ఏదో ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు బుక్ చేసుకొని ఆ వెహికల్ కొనుక్కొని తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ మీరే ఫేస్ చేయాలి. కొంచెం వెయిట్ చేయండి బ్రో. యూట్యూబ్లో ఎవరో ఒకరు ఓనర్షిప్ రివ్యూ ఇస్తారు కదా, కుదిరితే నేనే మన ఛానల్లో ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను ఓనర్షిప్ రివ్యూది. దాని ప్రకారంగా మీరు కొనుక్కోవచ్చు. కొంచెం వెయిట్ చేయండి, వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో కొత్త వెహికల్ కాబట్టి బాగానే ఉండిద్ది, కానీ కొన్ని రోజులు వాడిన తర్వాతే కదా రియాలిటీ బయటకు వచ్చేది. సో వెయిట్ చేయండి, తొందరపడి మాత్రం వెహికల్ కొనుక్కోవద్దు. నెక్స్ట్ సింగం నారాయణ కామెంట్ చేశారు, హాయ్ అన్న, హీరో డెస్టినీ 125 స్కూటర్ ZX Plus రివ్యూ చేయన్నా అని చెప్పేసి. నిన్నే నేను మన ఛానల్లో వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను, చాలా బాగా అయితే వచ్చింది. ఒకసారి ఎవరైతే హీరో డెస్టినీ 125 వీడియో చూడలేదో వాళ్ళైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తా, ఆ లింక్ క్లిక్ చేసినా సరే మీరు ఆ వీడియో చూడొచ్చు. ఫైనల్గా వేణుబాబు కామెంట్ చేశారు, బ్రో ఆన్లైన్లో స్పేర్స్ కొనొచ్చా, ఇఫ్ ఎస్ సజెస్ట్ మీ ఏ ట్రస్ట్ వర్తీ వెబ్సైట్. ట్రస్ట్ వర్తీ వెబ్సైట్ అంటే నాకు ఐడియా ఏమీ లేదు బ్రో. ఆన్లైన్లో కొనడం కూడా వేస్ట్ అని చెప్తాను. కొంతవరకు ఫేక్ వచ్చే అవకాశం అయితే ఉంది. దానికన్నా మీరు ఆఫ్లైన్లో మీరు ఏదైతే వెహికల్ వాడుతున్నారో దానికి సంబంధించిన షోరూమ్కి అయితే వెళ్ళి అక్కడ కొనుక్కొని వేయించుకోవడం బెస్ట్ అని చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే ఈ ఎపిసోడ్ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నెక్స్ట్ సండే Q&Aకి ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను మంచి కామెంట్ పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. రేపొద్దున కాల్ ఆఫ్ ది బ్లూ ఈవెంట్కి ఎవరు వస్తున్నారో కింద కామెంట్ చేయండి. రేపొద్దున మీట్ అవుదాం. బాయ్.